హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ చెప్పుతున్నా. మీకు గనుక ఏ స్టోరీ నచ్చితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ ఆల్సో కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ చాలా విలువైనది. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా. మురళి ఒక చిన్న గ్రామంలోని ఓ సాధారణ యువకుడు. అతనికి పచ్చని చెట్లు, సువాసన గల పూలు, ప్రకృతి అందాలు అంటే చాలా ఇష్టం. అతనికి ఓ వింత అలవాటు ఉండేది. ప్రతి ఆదివారం ఉదయం గ్రామం చివర ఉన్న పెద్ద పచ్చని వేప చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని చెట్టు కింద నిద్రించేవాడు. అది అతని ప్రశాంతతకు కారణం. ఒకరోజు అతను అదే చెట్టు కింద కూర్చుని ఉన్నప్పుడు అనుకోకుండా పక్కనే ఉన్న నీరు తిరిగే కాలువలో తన ప్రతిబింబం చూసి ఒక అమ్మాయి ప్రతిబింబం కనిపించింది. అది సుందరమైన అమ్మాయి నవ్వుతూ అతనిని చూసింది. "నువ్వు ఎవరు?" అని అడిగాడు మురళి ఆశ్చర్యంతో. ఆ అమ్మాయి నవ్వుతూ, "నేను లావణ్య, ఇక్కడి గ్రామంలోనే ఉంటాను. ప్రతిరోజు నీకు అర్థం కాని ఒకే వ్యక్తిని ఇక్కడ చూసి నిన్ను కలవాలని అనిపించింది" అని చెప్పింది. మురళి కూడా ఆమెను చూసి నవ్వాడు. ఆ రోజు నుండి ప్రతి ఆదివారం లావణ్య కూడా ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపేవారు. వారిద్దరి మధ్య ప్రేమ క్రమంగా పెరిగింది. కానీ ఎప్పటికీ మాట్లాడలేకపోయారు. ఒకరోజు మురళి ధైర్యం చేసి లావణ్యను ఒక విషయం అడిగాడు. "ఇంతకాలం మనం ఒకరితో ఒకరు మాట్లాడకుండా ప్రేమలో పడిపోయాం. కానీ మన ప్రేమకు ఏదో గుర్తుగా ఒకటి ఇస్తావా?" లావణ్య నవ్వుతూ, "మనం ఒక వ్రతం ఆచరిద్దాం. ఇక్కడ ప్రతి ఆదివారం ఒక్కొక్క విత్తనం నాటుకుందాం. మన ప్రేమ ఎంతకాలం ఉందో ఆ చెట్లు మన ప్రేమకు నిదర్శనం అవుతాయి" అని చెప్పింది. మురళి ఆలోచనకు చాలా సంతోషించాడు. ప్రతి ఆదివారం వారు ఒక పిచ్చి చెట్టు విత్తనం నాటేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతం పచ్చని చెట్లతో నిండిపోయింది. మురళి, లావణ్య ప్రేమ చెట్లలా ఎప్పటికీ పచ్చగా నిలిచింది. ఆ చెట్ల మధ్య కూర్చుని మురళి, లావణ్య ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతూ ఉండేవారు. వాళ్ల ప్రేమ కథ గ్రామంలోని ప్రతి ఒక్కరికీ తెలిసిపోయింది. గ్రామంలో ప్రతి ఒక్కరూ వాళ్ల ప్రేమను కీర్తిస్తూ ఆ చెట్లు చూసి ప్రేమలో పడే జంటల కళ్లకు కనువిందుగా చూసేవారు. ఇలా వాళ్ల ప్రేమ పచ్చని చెట్లు, ప్రకృతి మధ్య పచ్చగా నిలిచింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు గనుక ఈ వీడియో నచ్చితే మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.